నెర్రలు బారిన నేల, పంటలుండవు, బక్కచిక్కిపోయే పశుపక్ష్యాదులు, తాగడానికి గుక్కెడు నీళ్ల కోసం అవసరమైతే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి, తిండి గింజల కోసం పడిగాపులు, ఆకాశాన్నంటే ధరలు, పాతాళానికి పడిపోయే అభివృద్ధి సూచికలు. ఇది ప్రపంచం ముందు ముందు ఎదుర్కోపోయే భవిష్యత్ విపరిణామాలు. ఏ ఒక్క దేశమో కాదు, అన్ని దేశాలది ఇదే తీరు. ఇప్పటికే ఐరోపా అంతా కరువు కోరల్లో చిక్కుకుంది. ఇటు భారత్పై ఎల్నినో పగపట్టింది. ఇక ఆహారం కొరత తప్పదా? 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని కరువు పరిస్థితుల్ని ప్రపంచం అనుభవించనుందా? రానున్న ఏడాదిని తలుచుకుంటే ఏం జరుగుతోందోనన్న భయం అందరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రపంచంపై దుర్భరమైన కరువు, పెను విపత్తుల పంజా. 100 ఏళ్లలోనే తీవ్ర కరువు, ఆహార కొరతను చూడబోతున్నామా? ఐరోపాను పట్టి పీడిస్తున్న తీవ్రమైన కరువు పరిస్థితులు. భారత్పై ఎల్నినో ఎఫెక్ట్, ఆహారం కొరత తప్పదా? ఓవైపు భూగోళం వేడెక్కుతోంది, మరోవైపు అంతే వేగంగా ప్రపంచం ఇంతకు ముందెన్నడూ లేనంత తీవ్రమైన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వాతావరణంలో విపరీతమైన మార్పులు, ఎల్నినో ప్రభావం వల్ల ఈ శతాబ్దంలోనే ప్రపంచ దేశాల్లో అత్యంత తీవ్రమైన కరువు, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా సమశీతోష్ణ స్థితి, చల్లని వాతావరణం ఉండే ఐరోపా ఖండం ఇప్పుడు నిప్పుల కుంపటిని తలపిస్తోంది. చినుకు జాడ లేదు, పైగా అడవుల్ని కార్చిచ్చు దహించేస్తోంది. ఓవరాల్ గా ఈ హీట్ వేవ్స్ ఎఫెక్ట్ తో జీవనదులు ఎండిపోయి కళావిహీనంగా తయారయ్యాయి. రైన్, డాన్యూబ్, షో వంటి ప్రధానమైన జీవనదుల నీటి మట్టాలు చరిత్రలో ఎప్పుడూ లేనంత కనిష్టానికి పడిపోయాయి. జల రవాణా, జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. నీటిపై తేలియాడే అందమైన నగరంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇటలీలోని వెనిస్ ఈ మధ్య కాలంలో నీటి కటకటను ఎదుర్కొంటోంది. కాలువలు ఎండిపోయాయి. సాధారణంగా సముద్ర మట్టాలు పెరిగి ఆకస్మిక వరదలు, ముప్పును ఎదుర్కొనే వెనిస్ నగరంలో ఉన్నపళంగా నీటి మట్టం అడుగంటిపోయింది. మొన్నటి వరకు నీటిపై తేలియాడిన బోట్లు ఇప్పుడు నేలపై నిలబడే పరిస్థితులు దాపరించాయి. నీళ్లు అడుగంటి బురద, వ్యర్థాల కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది వెనిస్ నగరం. దీంతో అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. పర్యాటకానికి తీవ్రమైన దెబ్బ పడింది. ఈ జూన్ జూలై వర్షాలు మొఖం చాటేసినాయి. దాంతో భారతదేశంలో కూడా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అవుపడతా ఉంది. లేటుగా ఆగస్టు అడపాదడపా వర్షాలు వస్తున్నా, నార్త్లో వరదలు వస్తున్నా, మొత్తం మీద అగ్రికల్చర్ ఆపరేషన్స్ని డిజడ్వాంటేజ్గా మార్చేసింది. అయినప్పటికీ ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ జూలై జూన్ కన్నా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఎల్నినో ఎఫెక్ట్ బాగా ఉంటుందని చెప్పేసి ఒక హెచ్చరిక చేసింది. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇవాళ ఎల్నినో ఎఫెక్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సాగు చేసిన భూములు, పంటలు కూడా ఈ 3 నెలలు వర్షాలు లేకపోతే దిగుబడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఉంది, భారతదేశం కూడా ఉంది. ఉత్తర ఇటలీ వ్యాప్తంగా వర్షాలు సరిగ్గా కురవకపోవడం, ఆల్ప్స్ పర్వతాల్లో మంచు కురిసే పరిమాణం తగ్గడంతో పో నది ఎండిపోయింది. పరిసర జలాశయాల్లో నీటి జాడ లేదు. దక్షిణ మధ్య ఐరోపా దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో వ్యవసాయానికి నీటి ఎద్దడి ఎదురవుతోంది. గోధుమ, ఆలివ్, మొక్కజొన్న పంటలు ఎండిపోయి దిగుబడి 30% వరకు పడిపోయింది. ఈ 100 ఏళ్లలో ఈసారి రానుంది మామూలు కరువు కాదు.
ఎల్నినో ఎఫెక్ట్తో భారత్ సహా అన్ని దేశాలు చాలా దుర్భరమైన కరువు కాటకాల్లో చిక్కుకోబోతున్నాయన్నది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న మాట. మరి ఆహార భద్రత మాటేంటి? ఇప్పటి నుంచే ఆహార భద్రత దిశగా ఆలోచించాల్సిన అవసరం లేదా? ద్రవ్యోల్బణం, ధరలు రాకెట్ వేగంతో పైకి పరుగులు తీసే పరిస్థితి నుంచి బయటపడలేమా? ఈ విపత్తుల్ని తట్టుకోవడం ఎలా? ముందస్తుగా మేల్కొనకపోతే దేశం చాలా దారుణమైన పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దిలోనే తీవ్ర కరువు రానుందా? ఎల్నినో ఎఫెక్ట్తో భారత్లో ఋతుపవనాలపై ప్రభావం. ఆహార భద్రతకు ముప్పు పొంచి ఉందా? ఆహార ధరలు భారీగా పెరగనున్నాయా? ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఈ 100 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉంటుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పరిణామం కరువు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, ఇతర విపరీతమైన వాతావరణ పరిస్థితుల ముప్పును పెంచబోతోంది. సాధారణ ఎల్నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయి. అయితే రాబోయే నెలల్లో ఈ ప్రక్రియలో రికార్డు స్థాయిలో 3 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక పెరుగుదల నమోదవ్వొచ్చన్న అంచనాలు శాస్త్రవేత్తల్ని సైతం భయపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇప్పటికే ఈ ఏడాది చారిత్రక వాతావరణ విపత్తులతో సతమతమవుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు తోడు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్నినో కారణంగా భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండగా అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానుల తీవ్రత తగ్గింది. ఈ ఏడాది చివర్లో ఎల్నినో గరిష్ట స్థాయికి చేరుకోనుంది. 19వ శతాబ్దం తర్వాత అత్యంత శక్తివంతమైన ఎల్నినో ప్రభావం ఇదే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటు దక్షిణ అమెరికా, ఉత్తర ప్రాంతాలు, ఆస్ట్రేలియాలో కరువు, కార్చిచ్చు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. పెరు, ఈక్వెడార్, దక్షిణ అమెరికా ఇతర ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాన్ని పెంచనుంది. దేశంలో ఇంకా ఋతుపవనాల నిష్క్రమణ జరగలేదు. కానీ వర్షపాతం నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమవుతోంది. ఈశాన్య భారతంలో అత్యంత భారీ వర్షపాతం, తెలంగాణ, ఏపీ, తమిళనాడులో చెదురుమదురు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. ఎల్నినో తీవ్రతరం కావడం భారత వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా మారుతోంది. ఎల్నినో క్రియాశీలకంగా ఉన్న సంవత్సరాల్లో భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు క్షీణించి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా ఆవిరైపోతున్నాయి. బోర్ల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇది పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. కరువు పరిస్థితుల వల్ల పంటల ఉత్పత్తి తగ్గి ప్రపంచ ధాన్యాల నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి. సప్లై చైన్ తెగిపోవడం కారణంగా ఆహార ద్రవ్యోల్బణం పెరగనుంది. వివిధ దేశాల్లో బియ్యం, గోధుమల ఎగుమతులపై నిషేధం ఉంది. భారతదేశంతో సహా అనేక దేశాలు ఆహార ధాన్యాలు నిల్వ చేసుకుంటుంటే నాన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అటువంటి దేశాలన్నీ కూడా కొరత ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎగుమతులు లేకపోతే వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఒక వ్యూహం, ఇది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్ తోటి, తర్వాత ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీల వాళ్ళతోటి చర్చించి ఆహార ధాన్యాలను బ్యాలెన్స్ చేసుకోకపోతే ఖచ్చితంగా కరువు ఎదుర్కొనేటువంటి ప్రమాదం అవపడుతుంది. ఈ సంవత్సరం సాగు చేసిన ఏరియా, భారతదేశంలో సాగు చేసిన ఏరియా చూస్తే కొద్ది గొప్ప ఒకటి అంతా కలిపితే కూడా ఒక 5% మాత్రమే తగ్గింది ఇప్పటికి సాగు చేసిన ఏరియా. కానీ రేపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే సాగు చేసిన దాంట్లో కూడా అనేకమైనటువంటి ఎండిపోవటం, దిగుబడి రాకుండా నశించిపోవటం, కృషించిపోవటం జరిగే అవకాశం ఉంది. ఈ విపత్తుల్ని తట్టుకోవడానికి చిరుధాన్యాల సాగు, బిందు, తుంపర సేద్యం పద్ధతులు అవలంబించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఉధృతిని తగ్గించేలా పర్యావరణానికి హాని కలిగించని పద్ధతులే మేలన్నది నిపుణులు ఇస్తున్న హెచ్చరిక.
కరువు పరిస్థితులతో భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుంది. దీంతో కొన్ని పంటల ధరలు 40 నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉంది. యూరప్, ఉత్తర అమెరికాలో గోధుమల దిగుబడి తగ్గి ధరలు 20% నుంచి 35% పెరిగే ఛాన్స్ ఉంది. ఆసియా దేశాల్లో వరి సరఫరా తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 15 నుంచి 30% వరకు పెరగొచ్చు. పశుగ్రాసంతో పాటు జీవ ఇంధన తయారీకి మొక్కజొన్నకు డిమాండ్ పెరుగుతుంది. దీని ధర 20 నుంచి 25% పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా గ్లోబల్ మార్కెట్లో కృత్రిమ కొరత కూడా ప్రపంచ కరువు పరిస్థితుల్ని మరింత పెంచే అవకాశం కనబడుతోంది.